ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సుందర్. మనం వ్రతం ఆపడంలో ఫెయిల్ అయిపోయాం. అవును, మనం వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మనం వేసినవి కాదు, నువ్వేసిన ప్లాన్స్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. మీరు వేశారుగా చివరి ప్లాన్, అదేమైనా సక్సెస్ అయిందా? మనలో మనం నిందించుకోవడం కాదు, అయిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి జరగబోయే దాన్ని ఎలా ఆపాలో ఆ సంగతి చూద్దాం. ఆల్రెడీ మీ ఇద్దరు ఏదో ఒకటి అనుకునే ఉంటారు కదరా. ఇక్కడ మీరు నేను అని కాదు, ఎవరు ఏం ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వడం ముఖ్యం. ముందు ప్లాన్ ఎలా సక్సెస్ చేయాలో ఆలోచిద్దాం. సక్సెస్ అవ్వాలి అంటే ముందు ప్లాన్ ఏంటో ఆలోచించాలి కదా. ఏముంది, ఇప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఇరుగదీసి వంట చేస్తారు కదా, ఆ వంటల్లో కారం ఎక్కువ వేస్తే చాలు. అవును, బాలాకు కారం ఎక్కువైతే అస్సలు తెల్లాడు. కారంతో మంట 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 అని గోల చేస్తాడు. గోల చేస్తే బామ్మ వంటలు చేసిన త్రిపురని నానా తిట్లు తిడుతుంది. అప్పుడు మనం కూడా అందుకని బామ్మగారికి మరింత ఎక్కించి చెప్తే బామ్మగారి దృష్టిలో పాజిటివ్ అవ్వబోతున్న త్రిపుర నెగిటివ్ అవుతుంది. అంటే వానాకాలం కదా, ముక్కుకు జలుబు చేసినట్టుంది. అసలే మన ప్లాన్లు సక్సెస్ అవ్వక చేస్తుంటే అపశకునాల తుమ్ముతావేంటి? తుమ్ము వచ్చింది, తుమ్మానే. వచ్చే తుమ్మును ఆపుకుంటే చాలా ప్రమాదం అంట. ఈ ప్లాన్ ఏమైనా నాశనం అవ్వాలి, అప్పుడు చెప్తాను. వామ్మో, తుమ్ము వల్ల ప్లాన్ నాశనం అవుతుందా ఏంటి? ఒకవేళ ఏదైనా అయితే ఈ మూర్ఖుడు నానాన్ని కూడా చూడ్డు. దేవుడా, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. సర్లే, ముందు అక్క చెల్లెళ్ళు పంచభక్ష ప్రమాణాలు ఎలా చేస్తారో మనము చూద్దాం. పద. సూపర్ ఉందక్క. వంటలన్నీ పూర్తి అయిపోయినట్టే కదా. సరే అయితే నువ్వు వెళ్ళి బావగారిని తీసుకురా, నేను అందరినీ పిలుస్తాను. ఇప్పుడు పెట్టవే భోజనం. ఈ మంట నసాలానికి ఎక్కి బాల లేచి అన్ని విసిరి కొట్టి ఇల్లు పీకి పందిరేస్తాడు. గాయత్రి, అందరినీ భోజనానికి పిలిచావా? వచ్చేసాయి.
బావగారు ఇప్పుడు మీరు ముందు మా అక్కకి తినిపించండి. అనయ్య తినిపించానయ్యా. ఏ సుందరికి చేతులున్నాయి కదా, సుందరి తింటుంది కదా. ఎప్పుడు సుందరియే నాకు తినిపిస్తుంది, నేను సుందరికి తినిపించక్కర్లేదు కదా. అలా కాదనయ్య, వదిన నీ భార్య కదా. మరి వదిన నీకు పెట్టినప్పుడు నువ్వు వదినకి పెట్టాలి కదా. లాజిక్కే. సుందరి తిను. అక్క నువ్వు తినిపించు. తీసుకో తీసుకో, తినిపి. నాకు ఈ కర్రీ కావాలి. అదే కావాలి. అది బాగా కలిపి నోట్లో పెట్టు. బాల నోట్లోకి నువ్వు పెట్టే ఆ ముద్ద వెళ్ళగానే నీకే తెలుస్తుంది. ఏమైంది బాలాగారు? ఆ సుందరి అదిరిపోయింది. చాలా బాగుంది, ఎంత రుచిగా ఉందో. అచ్చం మా బామ్మ వండినట్టే ఉంది. ఇంకో కావాలి నాకు. పెట్టు 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 పెట్టు.